అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకము సుమతి. బద్దెన గారు రాసిన ఈ పద్యభావము, ఓ మంచి బుద్ధి కలవాడా, అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము, ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకంబురా, నవయుగాల బాట నార్ల మాట. నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన ఈ పద్యభావము, ప్రశ్నకు జవాబులు ఎతకటం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది. చంపదగిని ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, ఈశ్వదాభిరామ వినురవేమా. ఏమన రాసిన ఈ పద్యభావము, ఓ వేమా, సంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చెయ్యరాదు, తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట, మెండుగా గుచ్చితులున్న చోట, గుణకో విధులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకలుండురే నచ్చట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ్య సింగధీమణి. ఈ సాటు పద్యభావము, చొరవ లేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యను మెచ్చుకోని చోట, రాజు దయలేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెబుతారు. నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యముకటి పాప సంహారమును జేయు, కాళికాంబ హంస కాళికాంబ. పోతులూరి వీరబ్రహ్మం గారు రచించిన ఈ పద్యభావము, నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది, సత్యవాక్కు వలనే జగతి నడుస్తుంది, సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. వరులేయవి అనరించిన నరవర, ఎప్రియము తన మనంబున కగుదా నొరలకు, నవి చేయకు నింబరాయణము పరమధర్మ పదములకెల్లన్. తిక్కన మహాకవి రాసిన ఈ పద్యభావము, ఓ రాజా, ఇతరులకు ఏ పని చేస్తే తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే అన్ని ధర్మ మార్గాల్లోనూ గొప్పది. నీతియే మూలము విద్యకు,
నీతియే పురుషార్థతత్వ నిర్ణాయకమున్ నీతియే భూత ప్రీతియు నీతియుతుండెప్పుడొందు నియత పదంబున్. ఏటుకూరి వెంకట నరసయ్య గారు రాసిన ఈ పద్య భావము విద్యకు నీతియే ఆధారం. చతుర్విధ పురుషార్థ తత్వాన్ని అనగా ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటి యొక్క పురుషార్థ తత్వాన్ని నిర్ణయించేది కూడా నీతియే. సర్వభూతాలకు అనగా సర్వ ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే. నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. చదవని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత కలుగున్. చదవగ వలయును జనులకు చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రి. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునికి చెప్పే సందర్భములో పోతన మహాకవి రాసిన ఈ పద్యభావము చదవని వాడికి ఏమీ తెలియదు, చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువలన మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నేను చదివిస్తాను నాయనా, చదువుకో. తరువుల తిరస ఫల భార గురతం గాంచు నింగి వ్రేలుచు నమృతమొసంగు మేగుడు దతులుగారు బుధులు సమృద్ధి చేత జగతి నొపకర్తలకు నిధి సహజ గుణము. భర్తృహరి సుభాషితం యొక్క భావము చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి. ఆకాశములో ఆధారం లేకుండా వేలాడుతూ మేగుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపదలుండటం చేత పండితులైన వారు అహంకారం పొందరు. ఈ లోకములో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం.